చదువుకున్నారు మీ ఇద్దరు అసలు? నువ్వు? నేను చదువుకున్నా. ఏం చదువుకున్నావు? ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఇంటర్ ఫస్ట్ ఇయరా? ఓకే. నేను ఇంటర్ కాకుండా మనం ఇంకొక పేరుతో పిలుస్తాం ఆ నెంబర్ని. ఏంటది? కాలేజ్. కాలేజ్ అని పిలుస్తాం. ఇంకేమని పిలుస్తాం? ఇంటర్ కాకుండా ఇంకొక పేరుతో పిలుస్తాం రా. ఇంటర్మీడియట్ కాలేజ్ అంటారు. నేను చెప్తా ఫస్ట్ ఇయర్ కరెక్ట్. ఫస్ట్ ఇయర్ అంటుండు అని నచ్చి కాబట్టి ఫస్ట్ ఇయర్ అంటారు. ఫస్ట్ ఇయర్ ఏం నచ్చ పాపం దోతులా మన ఊరుకుందా? అరే వాళ్ళకి అర్థం కాదు కదా. మంతేపు ఫస్ట్ ఇయర్ అతేపు ఫస్ట్ ఇయర్ అని చెప్పడానికి అందుకని అలా చెప్తున్నా మన స్టైల్. అరే నువ్వు ఫస్ట్ చదివినావు కదా, మనకి ఫస్ట్ ఇయర్ లోపటి వరకు రామాయణం గురించి చెప్తారు కదా. సీతారాముడికి ఏమవుతుంది? భార్య భర్తలు ఇద్దరు. ఎవరు చెప్పినారు? అయోధ్యలో అక్కడ ఉంది. మరి చెప్తలేదు అక్క, ఇదే చెప్తున్నది. రామాయణం ఉందిగా. రామాయణం ఉంది. సీత లంకలోకి తీసుకుపోయినారు కదా, ఎవరు తీసుకుపోయినారా? రావణాసుడు. ఎందుకు? నాకేం తెలుసు, అప్పుడు నువ్వు పుట్టినా. అరే నువ్వు ఇంటర్ లో చదివినావు కదరా. స్టోరీ చెప్పినారు కానీ నీకు తెలిసిన స్టోరీ చెప్పు. రావణాసుడు సీత తీసుకోండి. ఎందుకు? నాకేం తెలుసు. గుంత పెట్టాడు మన్ను కప్పిందా? గబ్బిల మీద వచ్చి తీసుకొని పోయిండు. గబ్బిల మీద వచ్చిందా? కాదు, ఆయన ఇంకొక అవతారంలో వచ్చినాడు రావణాసుడు. బిచ్చపోన్ లెక్క వచ్చిండు. ఎందుకు వచ్చినాడు? నాకేం తెలుసు. బిచ్చపోడు ఈయన లెక్కనా? అట్లా ఎందుకు అంటారు? అట్లా తను తింటది. ఇద్దరు అన్నదమ్ముల లెక్కన ఉన్నారా మీరు? రావణాసుడు నువ్వు అయితే రావణాసుడు అనుకో. వచ్చి సీతమ్మని తీసుకొని పోయిండు. సీతమ్మని తీసుకొని పోయిండు. రాముడు ఏం చేసిండు? అని చంపేసి సీతమ్మని తీసుకొని వచ్చిండు. అయోధ్య అయిపోయింది. ఆడికి అయిపోయిందా? అదే నేను ఒక ఇంటర్వ్యూ చూసాను, హనుమాన్ ఎందుకు కోతుల ఫ్రెండ్స్, హనుమాన్ ఇంకా కోతుల ఫ్రెండ్స్ అన్నావు. ఏంటి అసలు ఆ స్టోరీ? నాకు అప్పుడు బాగా వినిపించాలి, అర్థం కాలేదు. చెప్పి మేమిద్దరం కోతులం లేమా ఇప్పుడు? అట్లా అవిగుతా బా నిజం ఒప్పుకున్నావు. హనుమంతుడు ఓలేరుగా హనుమంతుడు సోపతి మంకీస్ మొత్తం తీసుకుని రావణాసుడు మీద అటాక్ చేయడానికి మొత్తం రావణాసుడు అంతా మంకీలను కలిపి కథం లంకకు పోయి దండ దేవుని లాగా అడగక ఇద్దరు కదా మీరు ఇంకే చెప్పని కదా. సరే సరే, జనరల్ నాలెడ్జ్ మాట్లాడదాం. ఎస్ఎస్సి అంటే ఏంట్రా? ఎస్ఎస్సి చింటూ, శృతి, సిద్ధు. ఎస్ఎస్సి అంటే అదే మరి. 10th లో ఎస్ఎస్సి రా. 10th ఎస్ఎస్సి అది నాకు తెలిసిందే చెప్తా. వాన్ లెక్క వీన్ లెక్క డైలాగ్ కొట్టా. సరే ఓకే. అసలు మీరు ఈ ఇన్స్టాలోకి రాకపోతే ఏం జాబ్ చేసేవాళ్ళు అసలు? నువ్వు చెప్పు ఫస్ట్. నేను అవలగా లెక్క రోడ్ల మీద తిరిగేటోను. నువ్వు? ఇది అవదేగా రోడ్ల మీద ఎవరు దిగుతాను. ఇప్పుడు ఏదో హోటల్ మెయింటైన్ చేస్తున్నా. హోటల్ ఇప్పుడు చేస్తున్నా. ఇంత ముందు ఏం చేస్తాడు వాడు హోటల్లో? హోటల్ ప్లేట్ అది ఏమంటారు గ్లాసులు కడిగారా వర్కర్. వర్కర్ మొన్న అడిగేటా తూగపోతే నువ్వుంటో కొడంగాల నేను ఉంటాను. లేకపోతే కదా మొన్న వీడియో కాల్ చేసినప్పుడు నీకు అడగలేను రా. అదే కౌంటర్ మీద నీకు. సో మీకు ఫ్యామిలీ ఉంది కదా, అక్క చెల్లెలు అంతా ఉంటారు కదా ఇంట్లో. మీకు అక్కలు ఉన్నారా? ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. నీకు నాన్న? ఒక చెల్లెలు. చెల్లెలా? ఓకే ఓకే. సరే, మీకు కామెంట్స్ వస్తాయి కదా ఇంట్లో, వాళ్ళు కామెంట్స్ చూస్తారా? మిమ్మల్ని గుర్తించారా మీ ఇంట్లో? గుర్తించారు. అలా తెలియదు. ఇట్లా వీడియో తెలీదా? అంటే చదువుకోలేదా ఇంట్లో వాళ్ళు? అని వాళ్ళకి తెలియదు. వాళ్ళు తన ఫోన్లు పెడతాం మేము. ఒకతే మాట అంత డబ్బా ఫోన్లు ఉంటాయి ఇంట్లో దగ్గర. మా నాయన ఫోన్ చేస్తుంది. అంతేనో లేదో. 10th లో నీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి? 7.8. 7.8. ఎందుకు తక్కువ వచ్చాయి? నాకేం తెలుసు. నీ మంచిగా రాసినాడు, తక్కువ వేసినాడు మార్కులు ఎగ్జామ్ అరే మంచిగా రాసినారా? నాకు పగలు ఉండొచ్చు. శేఖర్ గారికి నాకు ఎట్లున్నాయి అట్లా. ఎట్లున్నాయి పగలు? పగలు ఉన్నాయి రానికి. నాకు ఏం పగలరా? అడుగు రాజు డేంజర్ తిట్టిండు. అందుకని రాజు డేంజర్. అసలు చెప్పు, నువ్వు మాట్లాడు దాని గురించి. అసలు గొడవ ఏమైంది? గొడవ నేను అర్థం రాను. నా చేకదన్న శుద్ధికి వస్తే మాత్రం ఇత గుద్దుతా. అదే రాజు డేంజర్ జోలికి వస్తే రాదేందా నాయన. నేను ఇంకా మీ టాలెంట్ ఏంటి అసలు? మీరు ఇన్స్టాలో ఏం చేస్తారు? ఎందుకు నవ్విస్తారు మమ్మల్ని? చెప్పండి. నవ్విస్తామంటే వీడియోలు చేస్తాం, మీరు చూసి నవ్వుతారు. అందుకని నవ్విస్తాం. మాకు గొప్ప పేద వస్తుంది. వాళ్ళందరినీ నేను చూసుకుంటా. అదే నా గుండెలు పెట్టుకొని చూసుకుంటా నేను. నేను అదే గుండె కాపీ వస్తా. అరే గుండెలు పెట్టుకొని చూసుకుంటాం అంటున్నారా? యువశేఖర్ కొడంగల్ని గుండెలో పెట్టుకుంటాం. వీడిని ఈయన అయితే పక్క కిందనే పెడతా. నేను సేమ్